యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన కుంట్ల రమాదేవి సాగు రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. రమాదేవి భర్త బాలరెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. వీరికి 2 కుమార్తెలు. రమాదేవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లి సాగుపై పూర్తి అవగాహన పెంచుకుంది. తనకున్న ఎకరన్నర పొలంతో పాటు 6 ఎకరాల పొలాన్ని కౌలికి తీసుకుని స్వయంగా వ్యవసాయం చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎకరాకు 90 నుంచి 100 బస్తాల దిగుబడి వస్తుంది. రమాదేవికి ఏకంగా ఎకరాకు 114 బస్తాలు పండించి స్థానిక రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంలో రాణిస్తున్నట్లు రమాదేవి చెబుతోంది. విత్తనాలు చల్లడం మొదలు పంట కోసే వరకు ప్రతి పనిపై తనకు పూర్తి అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టము. అమ్మ చిన్నప్పుడు పనికి తీసుకెళ్లేది, చూస్తుండేది వ్యవసాయం చేస్తుంటే అమ్మ నాన్న. మాకున్నది ఎకరన్నర చేస్తే ఏం మిగట్లేదని 6 ఎకరాలు కౌలు చేసుకుంటూ 2 ఎకరాలలో త్రిమూర్తి 5786 అనే సీడ్ వేశాను. చేను వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. చేద్దామనే పట్టుదలతో ఎకరాకి 115 బస్తాలు వచ్చాయి. మంచి దిగుబడి వచ్చింది. నా కష్టానికి ఫలితం దక్కింది నేను వ్యవసాయం చేసినందుకు. తోటి రైతులు రమాదేవిని ఆదర్శంగా తీసుకుని వ్యవసాయంలో రాణించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళా రైతుగా ఉండి ఎకరానికి 114 బస్తాల వడ్లు పండించడం అభినందనీయమన్నారు. పోచంపల్లిలా ఇక్కడ నారాయణగిరి రైతు మన రమాదేవి 115 బస్తాలు పండించిందంటే ఇది రికార్డు పంట. త్రిమూర్తి అంటే మంచి పంట తీసింది. సో రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో వి కంగ్రాచులేట్ యు. పురుషులకు దీటుగా రమాదేవి సాగులో రాణిస్తోందని, ఆమెను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రైతులు కూడా మంచి దిగుబడి సాధించాలని అధికారులు చెబుతున్నారు. రమాదేవిలానే తాము ఎకరానికి 114 బస్తాల వడ్లు పండిస్తామని రైతులు చెబుతున్నారు. ఇక్కడ రైతులు 110 మంది కాంటాక్ట్ చేయంగా రమాదేవి దగ్గరికి వచ్చింది. ఆమె ఎకరానికి 114 బస్తా తీసింది. వేరే రైతుల కన్నా రమాదేవికి ఎకరానికి ఎక్కువ బస్తాలు పండినాయి. మాకు 3 ఎకరాల పొలం ఉంది, 250 బస్తాలు అయినాయి. ఈ రోజులలో మాకే కష్టమవుతుంది వ్యవసాయం చేసుడు. కుంట్ల రమాదేవి అనటమే ఆమె ఎట్లా చేసిందో అర్థం కాలే మాకు. ఆమె ఎకరానికి 116 బస్తాలు పండించింది. నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేసిందో ఆమెతో తెలుసుకొని చేద్దామని చూస్తున్నాం. పురుషులకు దీటుగా సాగులో రాణిస్తున్న రమాదేవిని గ్రామస్తులు, రైతులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.